ఆరాధ్య 17వ భాగం. ఉదయాన్నే నిద్రలేచి ఎదురుగా ఉన్న మిల్క్ పాయింట్ దగ్గరికెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కుని 4 అడుగులు వేయగానే బ్యాగ్ తగిలించుకుని నడుచుకుంటూ వస్తున్న ఆరాధ్య కనిపించింది వాత్సల్యకి. చూడగానే ఆశ్చర్యపోతూ, ఏంటి ఈ టైంలో ఇటొస్తున్నావు, ఎక్కడికెళ్తున్నావు అడిగింది వాత్సల్య. ఎప్పుడైనా వెంటనే సమాధానం చెప్పే ఆరాధ్య మౌనంగా మెడ చుట్టూ ఉన్న చున్నీని ఇంకాస్త దగ్గర చేసి పట్టుకుంటూ జారిపోకపోయినా భుజానికి ఉన్న బ్యాగ్ సరిచేసుకుంటూ నడుస్తుంది. వాత్సల్య ఆరాధ్యకు మరికాస్త చేరువై భుజాల చుట్టూ చేయివేసి చెప్పవే అంది. ఆరాధ్య మాట్లాడకపోవడంతో ఏదో గుచ్చుకుంటే అరిచినట్లు ఓ చిన్న అరుపు అరిచి ఆరాధ్య భుజాల చుట్టూ వేసిన చేతిని తీసేసింది వాత్సల్య. అర్థం కాక ఏమైంది, నా భుజం కత్తిలాగా గుచ్చుకుందా అరిచావు అడిగింది ఆరాధ్య. భుజం కాదు, నీ జుట్టు. చెత్త మీద చేయి పెట్టినట్లు ఆ జుట్టేంటే అంత రఫ్గా, అంత పొడవుగా, మరీ హెవీగా ఉంది. వీపంతా జుట్టే. దగ్గరకొచ్చి ముట్టుకుంటే చాలు చెంపలు చేతులు గీరుకుపోయేలా ఉన్నాయి. హేమంత్ ఎలా మేనేజ్ చేస్తున్నాడే అడిగింది వాత్సల్య. హేమంత్ పేరు వినగానే పైకి ప్రకటించలేని చలనం కలిగింది ఆరాధ్యలో. వెంటనే క్లిప్ పెట్టి వదిలేసి ఉన్న ఆరాధ్య జుట్టును గుప్పిట పట్టి పైకి లేపి వీపు పైకి నెమ్మదిగా వదులుతూ సరదాగా నవ్వింది వాత్సల్య. అప్పటి కవులు ఏం చూసేవారే ఈ జుట్టులో, అంగుళం అంగుళం కొల్చుకుంటూ కవిత్వం చెప్పేవాళ్లట. నాకైతే గుచ్చుకోవడం తప్ప ఇంకే ఫీలింగ్ రావటం లేదు అంది అల్లరిగా వాత్సల్య. కవుల సంగతి నాకు తెలియదు, హేమంత్ మాత్రం నా జుట్టుని బాగా మెచ్చుకునేవాడు అంది ఆరాధ్య వాత్సల్య వైపు తిరిగి. అప్పుడు చూసింది వాత్సల్య ఆరాధ్య ముఖంలోకి. ఏంటి అలా ఉన్నావు అంటూ నుదుటి మీద చేయి పెట్టి చూసి, వేడిగా ఉందేంటి, జ్వరమా అడిగింది. జ్వరమేం లేదు, మా ఊరు వెళ్ళాను, రాత్రంతా జర్నీ చేసి వచ్చాను కదా, అందుకే అలా ఉందేమో అని ఆరాధ్య చెప్తుంటే ఆరాధ్య మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, హలో మమ్మీ, ఇప్పుడే ట్రైన్ దిగి వాత్సల్య దగ్గరికి వెళ్తున్నా అంది. అవతల వైపు నుండి రమాదేవి, మంచి పని చేస్తున్నావు ఆరాధ్య, వాడి దగ్గరికి వెళ్తే ఒకసారి కాకపోయినా ఒకసారి ప్యూర్ నగలు తెమ్మని టార్చర్ పెడతాడు, నాకు తెలిసి వాడికి దూరంగా ఉండటమే బెటర్ అంది. తల్లి గొంతులో చాలా సంతోషం వినిపించింది ఆరాధ్యకి. ఆరాధ్య తల్లితో మాట్లాడుతుండగానే వాత్సల్య ఉండే ఇల్లొచ్చింది. రావే అంటూ వాత్సల్య ఆరాధ్య చేయి పట్టుకుని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్తూ, నిన్ను చూస్తుంటే ఏదో సమస్యతో సతమతమవుతున్నట్లు భారంగా అనిపిస్తున్నావు, ఏం జరిగింది? హేమంత్ ఇంట్లో లేడు, అతను లేకుండా ఇంట్లో ఉండలేక ఇలా వచ్చాను అంటూ అబద్ధం చెప్పింది. తర్వాత నెమ్మదిగా నిజం చెప్పొచ్చులే అనుకుంది. నాకు తెలిసి హేమంత్ ఎక్కడికి వెళ్ళడు, ఒకవేళ అతను ఇంట్లో లేకపోయినా అలవాటు చేసుకోవాలి, నైబర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా, తోడు పడుకోబెట్టుకుంటే సరే అంది. వాత్సల్య వాళ్ళ రూమ్మేట్ సరయు ఇంకా నిద్ర లేవలేదు. సరయు కూడా వాత్సల్యతో పాటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇద్దరు కలిసి చాలా రోజులుగా ఆ ఇంట్లో ఉంటున్నారు. వాత్సల్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ, రోజు ఈ టైంలో కాఫీ నువ్వు పెడతావేమో కదా, ఇవాళ నా చేతి కాఫీ టేస్ట్ చూడు అంది. నేను పెట్టను, హేమంత్ పెడతాడు, మా ఇద్దరికి బాక్స్లోకి అన్నం కర్రీ కూడా అతనే ప్రిపేర్ చేస్తాడు. అలా అయితే కష్టం కదా. ఎవరికి? హేమంత్కి. ఇక ముందు ఆ కష్టం హేమంత్కి ఉండదులే. ఎందుకుండదు? మొన్న ఇంటికెళ్ళి వంట ఏమైనా నేర్చుకుని వచ్చావా ఏం? లేదు, మా మమ్మీ నేను వంట ఇంట్లోకి వెళ్తేనే తిడుతుంది, కాళ్ళు విరగొడతా అంటుంది. అదేంటి, ఈ రోజుల్లో అమ్మాయిలు వంటలు చేయరట, నన్ను బీటెక్ చేయించింది వంట చేయడానికి కాదట, అందుకే నాకు వంట రాదు. మరి హేమంత్ ఏమీ అనడా? ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమీ అనడు, తక్కువగా ఉన్నప్పుడు మాత్రం అంటూ ఆరాధ్య వాత్సల్య ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంది. తను కూడా ఓ కాఫీ కప్ పట్టుకుని ఇంట్రెస్టింగ్గా, చెప్పు, తక్కువగా ఉన్నప్పుడు ఏమంటాడో అంది. ఆరాధ్య వెంటనే చేతిలో ఉన్న కప్పుని స్టవ్ పక్కన పెట్టి మెడ చుట్టూ ఉన్న చున్నీని నడుంకి కట్టుకుని హేమంత్లా యాక్షన్ చేస్తూ నాలిక మడత పెట్టి, అసలు మీ మమ్మీ ఇన్ని రోజులు నీకు వంట నేర్పకుండా ఏం చేసిందే? వంట రాదు, టైంకి నిద్ర లేవడం రాదు, చేసి పెట్టింది తినడం రాదు. అదేమంటే మా అమ్మాయి అంటే మాకు ప్రేమంటారు. ఏం ప్రేమే మీ వాళ్ళ ప్రేమ? అసలు మీ వాళ్ళకి నీ మీద ప్రేమ ఉందా? ఉంటే ఇలాగైనా ఉండేది అని ఎంత ఉడుక్కుంటాడో అంది. ఆరాధ్య చెప్పే విధానం చూసి వాత్సల్య తనలో తాను నవ్వుకుంటూ ఒక కప్పు కాఫీని చిన్న సైజు ఫ్లాస్క్లో పోసింది. ఇది సరియు లేవగానే తాగి స్నానం చేసి రెడీ అవుతుంది. నేను ఈ లోపల వంట చేసి తనకు నాకు బాక్స్ రెడీ చేస్తాను. నీకు కూడా ఇవాళ ఇక్కడే బాక్స్ పెడతాను, రెడీ అవ్వు. ఇంకో వారం రోజుల వరకు వంట డ్యూటీ నాదే, ఆ తర్వాత వారం సరియు చేస్తుంది. బాగుంది మీ పని అంది ఆరాధ్య. బాగుందా? ఏం బాగుందే, ఇంట్లో నేను సరియు ఇద్దరమే అయ్యాం, ఇంకో మెంబర్ మాతో కలిస్తే ఎకనామికల్గా సపోర్ట్ ఉండేది, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. అన్నీ అంటే రెంట్, కరెంట్, రేషన్ ఎక్సెట్రా. అదే ఆలోచిస్తున్నాం. మన ఆఫీస్లోనే సింగిల్గా ఎవరైనా ఉంటే మా గదిలో జాయిన్ చేసుకుందామని అంది వాత్సల్య. ఒకప్పుడు ఏ ఐటెం ఎంత రేటు ఉండేదో ఇప్పుడు ఎంత పెరిగిందో వివరించింది. వాత్సల్య చెప్పేది నిజమే, ఆదాయం పెరిగింది, అంతకు మించిన ఖర్చులు పెరిగాయి, అవసరాలు ఎక్కువయ్యాయి, వాటికి తగినట్టుగా పోటీ పెరిగింది, పోటీ పడాలన్న ఫ్యాషన్ పెరిగింది. సరియు అప్పుడే నిద్రలేచి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ తాగుతూ
వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాత్సల్య ఆరాధ్యను సరియుకు పరిచయం చేసింది. ముగ్గురు రెడీ అయ్యి ఆఫీస్కెళ్లారు. ఆరాధ్య ఊరెళ్ళి 10 రోజులు దాటినా తిరిగి హైదరాబాద్ రాలేదని హేమంత్ ఆలోచనలో పడ్డాడు. ఫోన్ చేస్తే ఆరాధ్య లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ నాన్నగారు కూడా అంతే. చేయగా ఒకసారి రమాదేవి లిఫ్ట్ చేసి వస్తుందిలే బాబు, తొందరేముందే అంది. వాళ్ళకి తొందర లేకపోవచ్చు. తనెలా ఉండాలి? కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తుంటే కళ్ళకి ఆరాధ్యనే కనిపిస్తుంది. ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తున్నాను, ఇంకొకటి చేయబోయి మరొకటి చేస్తున్నాను. డిలీట్ చేయాల్సిన వాటిని ఉంచుతున్నాను, ఉంచాల్సిన వాటిని డిలీట్ చేస్తున్నాను. మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది. ఎటో ఆలోచించలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళకేం, వాళ్ళేమైనా మాట్లాడతారు. ఆరాధ్య తల్లిదండ్రులు ఎలాంటి వారో హేమంత్కి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సునీల్కి కడుపు నిండా తిండి పెట్టి పెంచితే కూతురికేమో నువ్వంటే మాకు ప్రేమ అంటూ మాయను పెట్టి పెంచారు. ఆ మాయ వల్లనే, ఆ మోసపు మాటల వల్లనే ఆరాధ్య మూర్ఖంగా తయారైంది. ఆ మూర్ఖానికి తోడుగా పెళ్లికి ముందు ఏ నూరి పోశారో ఏమో. పెళ్ళైన క్షణం నుండే చెప్పిన మాట వినేది కాదు, ప్రేమగా మాట్లాడేది కాదు, ప్రేమగా చూసేది కాదు. అలిగేది, ఆవేశపడేది, పిచ్చిగా అరిచేది. ఎంత ముద్దు చేసినా అలక నుండి దిగేది కాదు. తినమని చెప్పగానే తినదు. పిలవాలి, బ్రతిమాలాలి. ఎప్పుడో తింటుంది. దానికోసం గంటలు గంటలు టైం పడుతుంది. అప్పటికే మిడ్నైట్ దాటేది. ఏ ఐటెం చేసి పెట్టినా నచ్చేది కాదు. నువ్వు చేసింది ఒక్కటి కూడా మా మమ్మీ చేసినట్లు లేదు. టేస్ట్లెస్, తినలేకపోతున్నా. ఆకలిని తట్టుకోలేక రోజంతా జ్యూసులు తాగి తాగి చచ్చిపోతానేమో అంటుంది. ఏదో పెద్ద నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తుంది. అలా ఎందుకు చూస్తుందో ఒక్కోసారి అర్థం కాక, ఎందుకలా చూస్తావు ఆరాధ్య అని అడిగితే, నాకు యాపిల్ కంపెనీ ల్యాప్టాప్ని వాడాలని ఉంది. మీరేమో ఇంట్లో నుండి కనెక్ట్ అయి చేసే ఆఫీస్ వర్క్ నీకేముంటుంది అంటారు. వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్ కొనరా? ఆఫీస్ వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్తో వేరే అవసరాలేం ఉండవా? మీకే, మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ని వాడుతున్నారు. మీరు ఓకే. మరి నేను కూడా మీలాగే బీటెక్ చేసిన అమ్మాయిని కదా, నాకుండదా ల్యాప్టాప్ యూజ్ చేయాలని? యాపిల్ కంపెనీ కాకపోయినా కనీసం లెనోవో కంపెనీదైనా కొనివ్వచ్చు కదా. ఎన్నిసార్లు రిపీట్ చేసి అడిగినా నో అంటారే కానీ కొనిస్తున్నారా? ఆ మాత్రం డబ్బులు లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? అసలు పెళ్లికి ముందు నాకు ఎన్నెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అవన్నీ రివర్స్ అయ్యాయి అంటూ ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది. అటు తిప్పిన ముఖం ఇటు తిరగాలి అంటే దానికో రోజు పట్టేది. అయినా భరించాడు. కొద్దిగా మార్చుకోవచ్చులే అనుకున్నాడు. ఈ లోపలే గోల్డ్ గొడవ వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఇన్ని రోజులా ఉండేది. వెంటనే రావద్దా? కనీసం ఫోన్ అయినా చెయ్యొద్దా? అక్కడే ఉండిపోతే ఇక్కడ జాబ్ సంగతేంటి? ఆ జాబ్ రావడానికి తనెంత కష్టపడ్డాడు? అది తెలిసి ఇన్ని రోజులు ఉందా? కాశీరెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు హేమంత్. అది విని కాశీరెడ్డి ఆశ్చర్యపోలేదు. గోల్డే కాదు హేమంత్, రిసెప్షన్లో ఆరాధ్యకి వాళ్ళు కట్టిన చీర కూడా నువ్వు ఇచ్చిన 25,000 చేసి ఉండదని మా వదిలిన అప్పుడే అన్నారు. వాళ్ళు మన దగ్గర షాపింగ్ చేయకపోవడం కూడా ఇలా చెయ్యాలన్న ప్లాన్తోనే. అది విని నాకే అనిపించింది, మోసాలు ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారా అని. డబ్బు పాపిష్టిది, ఏమైనా చేయిస్తుంది. కానీ నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకుండా వాళ్ళ ఊరెళ్ళి ఆరాధ్యను తీసుకురా అన్నాడు. కళ్యాణమ్మ కూడా అదే చెప్పింది. నువ్వు ఆరాధ్యను ఎక్కువ రోజులు వాళ్ళ మమ్మీకి దగ్గరగా ఉంచొద్దు హేమంత్. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆరాధ్య మీద వాళ్ళ మమ్మీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లనిపిస్తుంది. నిజానికి రమాదేవికి వాళ్ళ కూతురంటే ప్రేమ కన్నా అసూయనే ఎక్కువగా ఉంది. ఆ అసూయతోనే కూతురి వైభవాన్ని కంటి నిండుగా చూడలేక ఆ రోజు రిసెప్షన్లో ఒకరికి తెలియకుండా ఒకరిని రెచ్చగొట్టింది. ఆవిడ తత్వం ఇది అని తెలియని వాళ్ళ బంధువులంతా కాట్ల కుక్కలా అరుచుకున్నారు. పనిలో పనిగా రమాదేవి నన్ను కూడా అనవసరంగా బ్లేమ్ చేసింది. ఆవిడ దగ్గర నాలాంటి వాళ్ళు ఒక్క క్షణం ఉండాల్సి వచ్చినా తమ హుందాతనాన్ని పక్కన పెట్టి ఆమెలాగే చిల్లరగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నాకు అలా చేయటం ఇష్టం లేకనేమో అంకుల్ని తీసుకుని ఇంటికెళ్ళిపోయాను. మేమలా వెళ్ళిపోతే నువ్వు బాధపడతావని నాకు తెలుసు. కానీ నేను బాధపడుతూ అక్కడ ఉండలేకపోయాను. పెళ్లిళ్లలో ఇలాంటివి మామూలే. ఇప్పుడు నీకు ఆరాధ్య ముఖ్యం. వెంటనే వెళ్ళి ఆరాధ్యను హైదరాబాద్ తీసుకురా, వాళ్ళ దగ్గర ఉంచొద్దు అంది. కాశీరెడ్డి కళ్యాణమ్మ చెప్పింది విని ఆరాధ్యను తీసుకురావాలని ఊరు బయలుదేరాడు హేమంత్. హేమంత్ ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎప్పుడెప్పుడు ఆరాధ్యను చూద్దామా అని ఉంది. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో ఒక నడి వయస్కురాలు కూర్చుని అతన్నే చూస్తుంది. ఆమె ఎందుకలా చూస్తుందో హేమంత్కి అర్థం కాలేదు. ఆమె అతన్ని చూడటమే కాదు, పలకరించాలని కూడా చూస్తుంది. మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గుతుంది. ఈమె ఎవరు, నన్నే చూస్తుంది అని మనసులో అనుకున్నాడే కానీ అతను ఆమె వైపు పరిశీలనగా చూడలేదు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే సీరియస్గా బ్రౌజ్ చేసుకుంటున్నాడు. ఒక అర్ధగంట ప్రయాణం చేశాక, బాబు నీ పేరు రాకేష్ కదూ అంది. నా పేరు రాకేష్ కాదమ్మా, హేమంత్ అన్నాడు. అప్పుడు కూడా అతను ఆమె వైపు చూడకుండా ల్యాప్టాప్లో ఏదో సైట్ ఓపెన్ చేసే మూడ్లో ఉన్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ పేరు రాకేష్నే అంది. అప్పుడు చూశాడు ఆమె వైపు హేమంత్. అతని చూపులు ఆమె ముఖం మీదకి మల్లక ముందే చేతి మీద గాయాన్ని చూశాయి.
అది చాలా పాత గాయం. చూడగానే మనసు కలుక్కుమంది. అమ్మా, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నాడు చాలా నమ్రతగా. అతనంత నమ్రతగా మాట్లాడటానికి కారణం ఆమెలోనూ హుందాతనం, వేషభాషలు. అతని వయసు అబ్బాయిలు ఎవరైనా ఆమెను చూడగానే అమ్మ అని మర్యాద ఇస్తూ మాట్లాడేలా ఉందామె. నాకు స్పష్టంగా తెలుసు, నువ్వు రాకేష్వే. నీకు ఆరాధ్య తెలుసు కదూ? తెలుసు. ఆరాధ్య నా భార్య. రాకేష్ మాత్రం నా పేరు కాదు. వాత్సల్య నిన్ను ఫోన్లో ఆరాధ్య గురించి చెప్పినప్పుడే అనుకున్నాను ఆరాధ్యను నువ్వే పెళ్లి చేసుకుని ఉంటావని. పెళ్ళై 3 నెలలు కాకముందే మోజు తీరి వదిలేసి ఉంటావని. ఆరాధ్యను నేను వదిలేశానా? వాత్సల్య అలా ఎందుకు చెప్పింది? అబద్ధం చెప్పలేక. ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య ఉండేది వాత్సల్య దగ్గరే కాబట్టి. షాక్ తిని ఆరాధ్య వాత్సల్య దగ్గర ఉందా? ఊరెళ్ళిన ఆరాధ్య వాత్సల్య దగ్గర ఎందుకుంది? ఈ మధ్యన సిమ్ చేంజ్ చేసిందో ఏమో. వాత్సల్య నాకు కాంటాక్ట్లో లేదు అన్నాడు. మనసు మంచిది కానప్పుడు, మంచి పనులు చేయనప్పుడు ఎవరూ మనకు కాంటాక్ట్లో ఉండరు. ఎందుకమ్మా మీరింత కోపంగా మాట్లాడుతున్నారు? మీరెవరు? నేనెవరైతే ఏంలే. ఆరాధ్యకు జాబ్ ఇప్పిస్తానని హైదరాబాద్ రమ్మని రైలెక్కగానే హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చావు. ఎందుకయ్యా అబ్బాయిలు మరీ ఇంత దిగజారిపోతున్నారు? వ్యక్తిత్వం ఉండదా మీకు? రోజు రోజుకి ఏం నేర్చుకుంటున్నారు అని కోపంగా లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. బిత్తరబోయి చూశాడు హేమంత్. ఆమెను చూస్తుంటే ఇప్పుడే కొత్తగా చూసినట్లు లేదు. ఎన్నో యుగాల ముందు నుండే చూసినట్లుంది. ముఖ్యంగా ఆమె నడక తన తల్లి నడకలా ఉంది. ముఖం కూడా తన తల్లిలాగే ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు కూడా అలాగే ఉంది. వాష్ బేసిన్ దగ్గర నుండి ఆమె తిరిగి రాలేదు. అక్కడే నిలబడి నాప్కిన్తో ముఖం తుడుచుకుంటుంది. ఈసారి ఆమెను పరిశీలనగా చూడాలనుకున్నాడు. ఆమె కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆమె వచ్చింది. ఎప్పట్లాగే తన సీట్లో కూర్చుంది. హేమంత్ వైపు చూడకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. హేమంత్ మాత్రం ఆమె చేతిపై ఉన్న మచ్చనే చూస్తున్నాడు. ఆ మచ్చ 20 సంవత్సరాల నాటిది. కాలం గతించినా మచ్చ మాత్రం అలాగే ఉంది. దాన్ని చూస్తుంటే తండ్రి గుర్తొచ్చాడు హేమంత్కి. అప్పుడు హేమంత్ వయసు ల్యాబ్లో వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం 6 సంవత్సరాలు. అతను హేమంత్ని వదిలేయమని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె బాబును వదిలేయనని భర్తతో తెగేసి చెప్పింది. ఆయన వెళ్ళలేదు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు వాణ్ణి ఇంట్లో ఉంచొద్దని? నా మాటలంటే నీకు లెక్కలేదా, విలువలేదా? నిన్నేం చేస్తానో చూడు అంటూ ఇనుపరాడ్ను ఎర్రగా కాల్చి హేమంత్ కళ్ల ముందే ఆమె చేతి మీదే పెట్టాడు. ఆమె కెవ్వున అరిచి, నేనైనా చేస్తాను కానీ బాబును మాత్రం విడిచిపెట్టను అంది మొండిగా. ఆయన రౌద్రంగా చూసి ఆమెను కాల్చిన చోటే మళ్ళీ మళ్ళీ కాల్చి బయటికెళ్ళిపోయాడు. తల్లి ఏడుస్తుంటే హేమంత్ కూడా ఏడ్చాడు.